కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాజంపేట్ నియోజకవర్గం మరియు రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి గారికి మరియు కడప శాసనసభ్యురాలు రెడ్డెప్పగారి మాధవిరెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి, మన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కోదండ రామస్వామి వారికి కళ్యాణానికి విచ్చేయుచున్న సందర్భంగా ఒంటిమిట్టలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించడానికి విచ్చేసిన కడప జిల్లా అధ్యక్షులు మరియు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డికి మరియు కడప శాసనసభ్యులు రెడ్డెప్పగారి మాధవి గారికి ఒంటిమిట్ట కోదండ రామాలయం ఎదుట తెదేపా శ్రేణులతో కలిసి టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బేడా విజయశేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెదేపా శ్రేణులు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి మంగళ వాయిద్యాలతో వారికి ఆలయం ఎదుట ఘన స్వాగతం పలికారు. తదనంతరం కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి గారు మరియు శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారితో కలిసి ఒంటిమిట్ట కోదండ రామస్వామిని దర్శించుకున్నారు. ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్ల గురించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నేరటూరు మధుసూదన్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ నల్లగొండ సుబ్బారెడ్డి, ఒంటిమిట్ట టీడీపీ మండల నాయకుడు వినోద్ కుమార్ రెడ్డి, పిలుగు సుబ్బారెడ్డి, సాలాబాద్ బుజ్జి, ఎంపీటీసీ సుంకేశ్ల చాన్బాషా, రఘురాం రెడ్డి, తులసి, దిలీప్ కుమార్, నాగార్జున, హరి, చౌడయ్య, కడప మౌలాలి మరియు ఒంటిమిట్ట మండలం ఎన్డీఏ కూటమి నాయకులు మరియు పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు ఎంతో ఆనందంగా జరుగుతూ ఉన్నాయి. దాని కొరకు ఒంటిమిట్ట ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈరోజు 11వ తేదీన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కళ్యాణం, బంగారు కళ్యాణం జరుగుతుంది. లేదు అటెందుకుంటా అటెందుకుంటా మీరు భయపడి
స్వామి నువ్వేనా డ్యూటీయా? లో ఈ ఉత్సవాలు ఎంతో ఆనందంగా జరుగుతూ ఉన్నాయి. దాని కొరకు వంటిగుట్ట ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఈరోజు 11వ తేదీన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కళ్యాణం, రాములూరు కళ్యాణం జరుగుతుంది. Okay.